ఆచి చికెన్ మసాలా. భారత రక్షణ రంగంలో సరికొత్త శకం మొదలైంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా చైనా సరిహద్దులకు అత్యంత సమీపంలో భారత్ తన సామర్థ్యాన్ని చాటింది. అస్సాం గడ్డపై నిర్మించిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారు. ఇది కేవలం ఒక రన్వే కాదు, అత్యవసర పరిస్థితిలో భారత వాయుసేన శత్రువుపై విరుచుకుపడేందుకు సిద్ధం చేసిన అత్యాధునిక యుద్ధ వేదిక. ప్రధాని స్వయంగా భారీ కార్గో విమానం C-130Jలో ల్యాండ్ అవ్వడం ద్వారా భారత్ ఏ స్థాయి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ప్రపంచానికి పంపించారు. చైనా సరిహద్దుకు కేవలం 300 కిలోమీటర్ల దూరం. అంటే యుద్ధ విమానాల వేగానికి ఇది నిమిషాల ప్రయాణం మాత్రమే. సాధారణంగా యుద్ధ విమానాలు దిగాలంటే పక్కాగా నిర్మించిన ఎయిర్ బేస్లు కావాలి. కానీ ఈ ELF ప్రత్యేకత ఏంటంటే నేషనల్ హైవేని రన్వేగా మారిపోతుంది. యుద్ధ సమయంలో శత్రువులు మన ప్రధాన విమానాశ్రయాలను టార్గెట్ చేసిన మన పైలట్లు ఈ హైవేలపై సురక్షితంగా దిగి తిరిగి నింగిలోకి ఎగిరి ప్రత్యర్థిని మట్టి కరిపించగలరు. ఈ వ్యూహం డ్రాగన్ దేశానికి ఒక హెచ్చరిక లాంటిదే. ప్రారంభోత్సవం సందర్భంగా అస్సాం గగనతలం యుద్ధ విమానాల గర్జనతో హోరెత్తింది. భూమిని తాకుతూ మెరుపు వేగంతో నింగిలోకి ఎగిరిన భారత యుద్ధ విమానాలు మన వాయుసేన పరాక్రమాన్ని చాటి చెప్పాయి. అత్యవసర సమయాల్లో నిమిషాల వ్యవధిలోనే యుద్ధ ట్యాంకులను, భారీ ఆయుధ సామగ్రిని సరిహద్దులకు తరలించడం ఈ ఫెసిలిటీ వల్ల సాధ్యమవుతుంది. ప్రధాని కళ్ల ముందే పైలట్లు తమ విన్యాసాల ద్వారా దేశ సరిహద్దులు ఎంత పటిష్టంగా ఉన్నాయో నిరూపించారు. ఇది మన సైన్యం మీద ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ELF కేవలం యుద్ధాల కోసమే కాదు, విపత్తు సమయాల్లో సామాన్యులను ఆదుకునే సంజీవని కూడా. ఈశాన్య రాష్ట్రాల్లో తరచుగా వచ్చే వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో భారీ విమానాలు దిగడానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు ఈ ELF ప్రాణవాయువులా మారుతుంది. ఆహారం, మందులు మరియు ఇతర అత్యవసర సామగ్రిని నేరుగా బాధిత ప్రాంతాలకు చేరవేయొచ్చు. దిబ్రూగఢ్, చబువా వంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్లకు ఏవైనా ఆటంకాలు ఎదురైనా ఈ రోడ్లే రన్వేలుగా మారి కోట్లాది మందికి భరోసాని ఇస్తాయి. ఈ చారిత్రక ఘట్టం తర్వాత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో శీఘ్ర స్పందన కోసం ఈ ELF కీలకమని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన కల అనిపించేది. బట్ నేడు అవే సరిహద్దుల్లో యుద్ధ విమానాలు దిగే స్థాయికి మన రోడ్లు చేరాయి. సరిహద్దుల భద్రతా విషయంలో కేంద్రం ఏ స్థాయిలో సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ELF ఒక ప్రత్యక్ష సాక్ష్యం. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడమే కాదు, ఆ రోడ్లపై దేశాన్ని కాపాడే యుద్ధ విమానాలను దింపడమని మోదీ నిరూపించారు. ఇప్పటి వరకు మనం పశ్చిమ భారతంలో రాజస్థాన్ వంటి చోట్ల ఇలాంటి ELFలను చూసాం. కానీ ఈశాన్యంలో ఇది మొట్టమొదటిది. చైనాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న తరుణంలో అస్సాం వంటి వ్యూహాత్మక ప్రాంతంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావటం రక్షణ పరంగా భారత్కు లభించిన భారీ అడ్వాంటేజ్. ఇకపై శత్రువు కన్నెత్తి చూసిన గగనతలం నుంచి గర్జించే శక్తి మన సొంతం. ఇది 140 కోట్ల భారతీయుల ఆత్మవిశ్వాసం. ఇది శక్తివంతమైన నవభారత రక్షణ కవచం.